అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇటు రాజకీయ నాయకుల మీద, ఇటు గతంలో జగన్ ప్రభుత్వంలో రెచ్చిపోయి తెలుగుదేశం కేడర్ మీద, నాయకుల మీద బాగా రెచ్చిపోయిన పోలీస్ ఆఫీసర్ల మీద, ఇతర బ్యూరోక్రాట్స్ మీద కూడా కేసులు పెట్టడం, వాళ్ళని కూడా జైలుకి పంపడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ స్థాయి ఆఫీసర్లను జైల్లో పెట్టిన పరిస్థితులు లేవు. ఒక డీజీ స్థాయి ఆఫీసర్లను కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టగలిగారు. సో అది జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా తిరుగుబాటు మొదలైనట్టు కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏ ప్రభుత్వాలు ఉన్నా ప్రభుత్వాల మాట వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది వినాల్సిన అవసరం లేదు, కొట్లాడదాం ఎదురుగా అనుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళు కూడా పర్సనల్గా తీసుకొని బాగా రెచ్చిపోతుంటారు. అది ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళకి ఇబ్బందులు వస్తుంటాయి. అలాగా గతంలో కూడా ఏబి వెంకటేశ్వరరావుని జగన్ చాలా ఇబ్బంది పెట్టాడు. అలాగే ఇప్పుడు కూడా వీళ్ళు సునీల్ కుమార్ అండ్ సునీల్ నాయక్, వీళ్ళిద్దరు, సునీల్ కుమార్ ఏమో ఎస్సీ, సునీల్ నాయక్ ఏమో ఎస్టీ. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ కులం కార్డు లేకపోతే ట్రైబల్ కార్డు వాళ్ళిద్దరు కూడా బయటకు తీశారు. ఎందుకంటే రాజకీయాల్లో ఏ కార్డు ఉపయోగపడితే ఆ కార్డు తీస్తారు. దాంట్లో ఏమి అందరూ చేసే పని ఇది. బీసీ కార్డు కానీ, ఎస్సీ కార్డు కానీ, మహిళా కార్డులు కానీ, అంటే విక్టిమ్ కార్డు అంటారు దాన్ని. విక్టిమ్ కార్డులు అనేవి యూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏ ఆయుధాలు ఉంటే ఆయుధాలు యూజ్ చేస్తారు. అది నువ్వు మాత్రం యూజ్ చేయొచ్చు, నేను మాత్రం యూజ్ చేయొచ్చు, నువ్వు యూజ్ చేయకూడదు అనేది వేస్ట్ డిస్కషన్. అందరూ యూజ్ చేస్తారు. అలాగే వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో సడన్గా ఇప్పుడు సునీల్ నాయక్ విషయం ఇంతకాలం లేనిది. ఇది జూలైలో కేసు పెట్టారు, 2024 జూలైలో. ఇవాళ 2 ఏళ్ళు దాదాపు అవుతుంది. ఇప్పుడు ఎందుకు మళ్ళీ సునీల్ నాయక్ రంగంలోకి వచ్చాడు అనేది మామూలుగా ఏంటంటే ప్రభుత్వాలు కొన్ని కేసుల్ని అలా కోల్డ్ స్టోరేజ్ నుంచి అవసరమైనప్పుడు బయటికి తీస్తుంటాయి. డైవర్షన్ పాలిటిక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అట్లా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుండేది ఏమంటే ఇప్పుడు లడ్డు దాన్ని అంటే హెరిటేజ్ మీదకి దీని మీదకి వెళ్ళింది కాబట్టి దాన్ని ఆపడం, డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ రఘురామకృష్ణరాజు కేసు తీసుకొచ్చారు అనేది వాళ్ళ ఆరోపణ. ఇది అన్ని ప్రభుత్వాలు చేస్తుంటాయి. అవసరమైనప్పుడు ఇక్కడ కూడా మన రేవంత్ రెడ్డి చూస్తే అవసరమైనప్పుడు సడన్గా ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు వస్తూ ఉంటుంది. సో అలాగా అన్ని ప్రభుత్వాలు తమకు అవసరమైనప్పుడు పాత కేసులను మళ్ళీ బయటికి తీసుకురావడం, దాని చుట్టూ ఒక మీడియా హైప్ క్రియేట్ చేయడం చేస్తుంటారు. అలాగా ఇప్పుడు సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి వీళ్ళు ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ఒక టీం వెళ్ళింది బీహార్కి, పాట్నాకి. కానీ అక్కడ వీళ్ళకి చుక్కెదురైంది. ఎందుకంటే అక్కడ అతను ఐజీగా ఉంటున్నాడు ఫైర్ డిపార్ట్మెంట్కి. సో అక్కడ పోలీసులు కూడా దాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఆంధ్ర పోలీసులు వచ్చి మన ఐజీ స్థాయి అధికారిని ఎట్లా ఎత్తుకుపోతారు అంటే వీళ్ళు గోడ దూకి వెళ్ళారని వీళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. సో బలవంతంగా ఎలా ఎత్తుకుపోతారని వాళ్ళు కూడా 500-600 మంది పోలీసుల్ని కోర్టు బయట మోహరించారు. డీజీపీ కూడా దాన్ని ఖండించాడు. సో ఇలా తీసుకుపోవడాన్ని అక్కడ కోర్టు కూడా, మ్యాజిస్ట్రేట్ కోర్టు ఎలాగా వస్తారు, మీ దగ్గర వారెంట్ ఉందా, కోర్టు వారెంట్ ఇచ్చిందా, ఎఫ్ఐఆర్లో ఇతని పేరు ఉందా, తర్వాత కేసు డైరీ అప్డేట్ చేశారా, ఇలాంటివన్నీ లీగల్ పాయింట్స్ అడిగింది. ఆ లీగల్ పాయింట్స్ వీళ్ళు అప్పటికీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చెప్పారు కానీ కోర్టు కన్విన్స్ కాలేదు. 1 month వరకే తన మీద చర్యలు తీసుకోకూడదు అని చెప్పారు. దాన్ని వీళ్ళు కూడా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. తీసుకొని అక్కడే దామోదర్ ఉండిపోయాడని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ కదలిక వచ్చింది. వచ్చి ఇక్కడ సిట్ అధికారులు గుంటూరు మొబైల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇతను అబ్స్కాండ్ అవుతున్నాడు, మా విచారణకు రావట్లేదు కాబట్టి కస్టడీలకు తీసుకొని మేము విచారించాల్సిన అవసరం ఉంది అనేది వీళ్ళేశారు. దాంతో అతను కూడా అంటే ఇక్కడ ప్రతి కేసులో 2 యాంగిల్స్ ఉంటాయి. ఒకటి లీగల్ యాంగిల్, 2 పబ్లిక్ యాంగిల్. అంటే పబ్లిక్ పర్సెప్షన్లో ఆప్టిక్స్ అంటారు దాన్ని. పబ్లిక్ పర్సెప్షన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనేది ప్రధానంగా ఉంటుంది. ఏ పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ అయిన కేసులైనా కూడా ప్రధానమైన ప్రాధాన్యత దేనికి ఇస్తారంటే పబ్లిక్ పర్సెప్షన్కే ఇస్తారు. లీగల్ అనేది సెకండరీ. వాళ్ళకి తెలిసి చాలా కేసుల్లో లీగల్గా ఏమీ జరగదు.